హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కిచెన్ మ్యాజిక్. ఈరోజు మనం బూందీ మిక్చర్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకేంటి, స్టార్ట్ చేద్దామా? ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం మాత్రం ఖచ్చితంగా వేయాలి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే అది చాలా టేస్ట్ ఇస్తుంది కర్రీకి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు మరిగించాలన్నమాట. మంచిగా లోపల వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు. ఇప్పుడు చివరిగా బూందీని వేసుకోవాలి. చిన్నగా కలుపుకోవాలన్నమాట, ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, ఎందుకంటే బూందీ అనేది మెత్తగా అయిపోతుంది. చిన్నగా కలుపుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. చూసారు కదండి, బూందీ అంతా అది వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసేసింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకోవాలి, అది కూడా చిన్నగా నెమ్మదిగా కలుపుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ బూందీ మిక్చర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మా కిచెన్ మ్యాజిక్.